अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చేస్తున్నాము. అందులో 132వ సూత్రం చెప్పుకోవాలి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. చూడండి, సూత్రం వచ్చేసి ధర్మశీల వర్ణాంతాచ్చ. ఇది మనకు సూత్రం. పదవిభాగం వచ్చేసి ధర్మశీల వర్ణాంతాత్, పంచమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదము. సమాసం వచ్చేసి ధర్మశ్చ శీలం చ వర్ణశ్చ ఇది ధర్మశీల వర్ణాః. మూడింటి కలిపితే ధర్మశీల వర్ణాః. ఇది ఏతే అంతే యస్య. ఇవి అంతిమంలో ఉన్నాయి దేనికైతే. ఇది ఏతే అంటే ఏంటివి? ధర్మశీల వర్ణ. ఈ మూడు పదాలు, మూడు శబ్దాలు అంతిమంలో ఉన్నాయి దేనికైతే, ఏ శబ్దానికైతే. ఇది ఏతే అంతే యస్య స ధర్మశీల వర్ణాంతః తస్మాత్ ధర్మశీల వర్ణాంతాత్. ముందు ద్వంద్వ సమాసం తీసుకున్నాం కాబట్టి ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం. నెక్స్ట్ చూడండి, అనువృత్తి వచ్చేసి మనకు ఇనిహి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్. ఇవన్నీ అనువృత్తి వస్తున్నమాట. జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పదశ్చ. అస్తు అర్థః ధర్మాంతాత్ శీలాంతాత్ వర్ణాంతాత్ చ ప్రాతిపదికాత్ మత్వర్తే. మతు యొక్క అర్థంలో ఇని ప్రత్యయో భవతి. ఇని ప్రత్యయం వస్తుందంట. అంటే ధర్మ శబ్దం అంతిమంలో ఉండాలి, లేదా శీల శబ్దం అంతిమంలో ఉండాలి, లేదా వర్ణ శబ్దం అంతిమంలో ఉండాలి. ఈ రకంగా ధర్మాంత శీలాంత వర్ణాంతాత్ ప్రాతిపదికాత్. ఈ ధర్మ శీల వర్ణ శబ్ద అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికం చేత మతు యొక్క అర్థంలో, షష్ఠి సప్తమి విభక్తి యొక్క అర్థంలో, సో అస్య అర్థంలో ఇని ప్రత్యయో భవతి. ఇని ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. సో ఉదాహరణలు అదే విధంగా సూత్రార్థానుగుణంగా ఇవ్వబడ్డాయి. బ్రాహ్మణస్య ధర్మ. బ్రాహ్మణ ధర్మ. ధర్మాంత శబ్దం ఇక్కడ. బ్రాహ్మణస్య బ్రాహ్మణ ధర్మ. ఓకేనా? సో ఇక్కడ ముందు బ్రాహ్మణ్ యొక్క ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మం అని చెప్పాము. బ్రాహ్మణ ప్లస్ ధర్మ. ఇక్కడ బ్రాహ్మణ ధర్మాలో ధర్మాంత శబ్దం అంట. ఈ ధర్మాంత ప్రాతిపదికం చేత ధర్మ శబ్దం అంతిమంలో ఉంది. దేనికి అంతిమంలో ఉంది? బ్రాహ్మణ శబ్దానికి అంతిమంలో ఉంది. అటువంటి ధర్మాంత బ్రాహ్మణ ధర్మ శబ్దం అంతిమంలో ఉన్న బ్రాహ్మణ శబ్దం అయితే ఉందో అటు బ్రాహ్మణ ధర్మ అనే ప్రాతిపదికం చేత మతు యొక్క అర్థంలో, అంటే సో అస్య అస్థితి అనే అర్థం. ఇది దీనిది, బ్రాహ్మణ యొక్క ధర్మం ఇది ఇది ఈ రకంగా ఉంటుంది, ఇందులో ఉంది అనే అర్థంలో మనకి ఇక్కడ ఇని ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే సో అస్య అస్థితి బ్రాహ్మణ ధర్మీ అయిపోయిందంట. అంటే బ్రాహ్మణ ధర్మ ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇని ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఇన్ మిగులుతుంది. అప్పుడు తర్వాత ఎస్సీ నుంచి లోపం చేసుకుంటాము. బ్రాహ్మణ ధర్మ ఇన్ కలిపితే బ్రాహ్మణ ధర్మిన్. తర్వాత సు తెచ్చుకుంటాము. ఉపదాకి శౌచపదక దీర్ఘం చేసుకుంటాం. బ్రాహ్మణ ధర్మీన్ అయిపోతుంది. తర్వాత
హలింగ్యాది ప్రకారంగా సులోపము, తర్వాత నకార లోపం చేసుకుంటే బ్రాహ్మణ ధర్మి అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే బ్రాహ్మణ శీలి, బ్రాహ్మణ శీలి, అలాగే బ్రాహ్మణ వర్ణి, ఈ రకంగా మనకు 2 రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. బ్రాహ్మణ శీల శబ్దం శీలాంత ప్రాతిపదికము కాబట్టి కూడా ఇని ప్రతి తెచ్చుకుంటే సేమ్ ఎస్సీ రుచి లోపం చేసుకొని ఉపదాకి దీర్ఘం చేసుకుంటే తర్వాత నకార లోపము సులోపం చేసుకుని బ్రాహ్మణ శీలి, అలాగే బ్రాహ్మణ వర్ణి కూడా వర్ణాంత ప్రాతిపదికం అంట. కూడా అదే విధంగా సిద్ధిస్తుందన్నమాట. పూర్వవత్ అర్థం చేసుకోవాలి. అస్తు రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, హస్తాత్ జాతౌ, హస్తాత్ పంచమి విభక్తి ఏకవచనం, జాతౌ సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఇని తదస్యాస్త్యస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః హస్త శబ్దాత్ ఇని ప్రత్యయో భవతి మత్వర్తే జాతౌ వాచ్యాయాం. హస్త శబ్దం చేత ఇని ప్రత్యయం వస్తుంది మతుప్ యొక్క అర్థంలో. కానీ ఏ అర్థంలో? జాతౌ వాచ్యాయం, జాతి యొక్క వాచ్య, జాతౌ వాచ్యాయం జాతి వాచక అర్థంలో అనమాట. హస్త శబ్దాత్ ఇని ప్రత్యయో భవతి మత్వర్తే, జాతౌ జాతి వాచక అర్థం విద్యమానంగా ఉన్నప్పుడు జాతౌ వాచ్యాయం అప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. అంటే జాతి వాచ్యం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు, గమ్యమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా హస్త ప్రాతిపదికం చేత మనకు జాతివాచక శబ్దం విద్యమానంగా ఉన్నప్పుడు, గమ్యమానంగా ఉన్నప్పుడు మనకు ఇని ప్రత్యయం వస్తుంది. అదేవిధంగా సూత్రాలు ఇవ్వబడింది ఇక్కడ. ఇని తదస్యాస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ అని అనువృత్తి వస్తుంది. అందుకే హస్త అర్థః హస్త శబ్దాత్ ఇని ప్రత్యయో భవతి మత్వర్తే జాతౌ వాచ్యాయాం అని సూత్రార్థం చెప్పుకున్నాం. ఉదాహరణ, హస్తో అస్య అస్తితి హస్తి, హస్తినౌ, హస్తినః. పూర్వం చెప్పిన విధంగానే రూపసిద్ధి హస్త ఆకారాంత ప్రాతిపదికం, హస్త ప్రాతిపదికం చేత జాతివాచకం అర్థంలో మనకు హస్తో అస్య అస్తితి హస్తి, హస్తి హాతికు కేతే. ఇక్కడ హస్తి అంటే ఏనుగును చెప్తాం, హస్తి అంటే ఏనుగు అర్థం. हाथी के सूंड के लिए संस्कृत में हस्त और कर का प्रयोग होता है. అంటే ఏనుగు యొక్క సుండం ఉంటుంది కదా, ఆ సుండాన్ని చెప్పడం కొరకు హస్త శబ్దాన్ని ఉపయోగిస్తాం, కర శబ్దాన్ని ఉపయోగిస్తాం. సుండాన్ని చెప్పడానికి హస్త శబ్దం కర శబ్దాన్ని ఉపయోగిస్తాం అంట. హస్త సే హస్తి और कर से కది ప్రయోగం ఇక్కడ వచ్చాయంట. హస్త సే హస్తి, కర శబ్దం నుంచి కది అనే శబ్దాలు మనకు ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. సో ఉదాహరణ, హస్తో అస్య అస్తితి హస్తి, హస్తినౌ హస్తినః, ఈ రకంగా రూపాలు మనకు సిద్ధిస్తాయి ఇక్కడ. సో రూపసిద్ధ హస్త ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం వస్తుంది. ఇని ప్రత్యయం వచ్చినప్పుడు అనుమతి లోపం చేసి ఇని మిగులుతుంది. తర్వాత ఎస్ ఏది లోపం చేసుకుంటాం, హస్త ఇన్ కలిపితే హస్తిన్. తర్వాత సు వస్తుంది, ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం శౌచ ప్రకారంగా హస్తీన్ అయిపోతుంది. తర్వాత సులోపం నకార లోపం చేసుకుని హస్తి. ఎప్పుడు సు కాకుండా దిది వచ్చిన జస్ట్ అవు తెచ్చుకుంటే అస్తిన్, అస్తిన్ కదా, అస్తిన్ ప్లస్ అవు కలిపితే అస్తినవు. ఇక్కడ అవు కాబట్టి సు ఉంటే శౌచ ప్రకారం దీర్ఘం వస్తుంది. ఇక్కడ సూడిగా లేదు, అవు ఉంది కాబట్టి ఇక్కడ దీర్ఘం కూడా రాలేదు. అందుకే హస్తిని శబ్దం, హస్తినికి పక్కన ద్వివచనంలో అవు కలుపుకుంటే హస్తినవ్ అయిపోతుంది. బహువచనంలో అస్తిన్ ప్లస్ జస్ కనుమతిలో అస్ మిగులుతుంది, హస్తినస్. అంతిమ సకాలం వృత్తో విసర్గం చేసుకుంటేనే హస్తిన అనే రూపం మనకు సిద్ధిస్తున్నాడు. అస్తు, ఇది కూడా రూపసిద్ధి మనం చూసాము. నెక్స్ట్ చూడండి, వర్ణాత్ బ్రహ్మచారిణి. వర్ణాత్ పంచమి విభక్తి ఏకవచనం, బ్రహ్మచారిణి సప్తమి విభక్తి, బ్రహ్మచారిణి సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఇనిహి తదస్యాస్మిన్నితి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః
वर्ण शब्दात् ब्रह्मचारिणी वाच्ये मत्वर्ते इनि प्रत्ययो भवति मतु యొక్క అర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది వర్ణ శబ్దాత్ బ్రహ్మచారిణి వాచ్య వర్ణ శబ్దం చేత బ్రహ్మచారిణి శబ్దం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు వాచకంగా ఉన్నప్పుడు లేదా విద్యమానంగా ఉన్నప్పుడు మత్వర్తే అంటే మతు యొక్క అర్థంలో ఇని ప్రత్యయం వస్తుంది ఉదాహరణ కూడా అదే విధంగా ఇవ్వబడే ఇక్కడ వర్ణో అస్య అస్థితి వర్ణి బ్రహ్మచారి వర్ణం ఎవరి దగ్గర అయితే ఉందని వర్ణి బ్రహ్మచారి అంటామంట అంటే వర్ణధారి వేషధారి బ్రహ్మచారి అన్నమాట ఇక్కడ వర్ణ శబ్దం చేత వర్ణ ఆకారాంత ప్రాతిపదికం కాబట్టి కూడా బ్రహ్మచారిని అభిధేయ ఇప్పుడు బ్రహ్మచారిని వాచక శబ్దం అన్నమాట కాబట్టి ఇక్కడ మనకు వర్ణ ప్రాతిపదిక బ్రహ్మచారి వాచ్య అవిధేయాత్మకంగా ఉంది కాబట్టి ఇని ప్రత్యయం వచ్చింది ఇని ప్రత్యయం రాగానే మనకు వర్ణ ఇన్ అనుమతి లోపం వర్ణ ఇన్ ఎస్సి లోపము వర్ణిన్ వర్ణాలు అకారాంతం లోపిస్తే వర్ణిన్ అయిపోతుంది తర్వాత సు తెచ్చుకొని ఉపదాకి దీర్ఘం చేసుకొని సులోపం నకార లోపం చేసుకుని వర్ణి శబ్దం సిద్ధిస్తుంది అన్నమాట వర్ణి బ్రహ్మచారి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చూడండి పుష్కరాదిభ్యో దేశే పుష్కరాదిభ్య పంచమి విభక్తి బహువచనం దేశే సప్తమి విభక్తి ఏకవచనం సమాసం వచ్చేసి పుష్కరం ఆది ఏషాం తే పుష్కరాదేహ పుష్కర శబ్దం ఆదిలో ఉంది ఏషాం శబ్దానం తే పుష్కరాదేహ వాటిని పుష్కరాది శబ్దాల కింద చెప్పుకుంటామంట అంటే ఒక గణ విశేషం తే పుష్కరాదేహ తేభ్య పుష్కరాదిభ్య ఇది బహువృతి సమాసం అనువృత్తి వచ్చేసి ఇనిహి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అర్థః పుష్కరాదిభ్యః ప్రాతిపదికేభ్యో మత్వర్తే ఇని ప్రత్యయో భవతి దేశే వాచ్యే పుష్కరాదిభ్యః ప్రాతిపదికేభ్యో పుష్కరాది గణంలో ఉండే ప్రాతిపదికం అంటే పుష్కరాది గణ విశేషం చెప్పుకున్నాం కదా ఆ పుష్కరాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికముల చేత పుష్కరాదిభ్యః ప్రాతిపదికేభ్యో మత్వర్తే మతు యొక్క అర్థంలో ఇని ప్రత్యయో భవతి ఇని ప్రత్యయం వస్తుంది ఎప్పుడు దేశే వాచ్య దేశం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఉదాహరణకి పుష్కరిణి పద్మిని అందులో పుష్కరాది గణంలో పుష్కరిణి పద్మిని శబ్దాలు ఉన్నాయన్నమాట కాబట్టి పుష్కరిణి అనే ప్రాతిపదికం చేత పుష్కరిణి శబ్దం నకారాంతం ఉండాలి పుష్కరిన్ అలాగే పద్మిన్ శబ్దం అనమాట ఈ ప్రాతిపదికంలో వచ్చే మతు యొక్క అర్థంలో ఇని ప్రత్యయం వచ్చిందన్నమాట దేశ వాచ విధేయాత్మకం ఉంది కాబట్టి పుష్కరిణి పద్మిని దేశ విశేషమైన చెప్తానమాట ఇక్కడ పుష్కరిన్ ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం వస్తుంది పుష్కర ప్రాతిపదికం పద్మ పుష్కర తీసుకుంటే పద్మ ప్రాతిపదికం పుష్కర ప్రాతిపదికం ఈ పుష్కర పద్మ ప్రాతిపదికం నుంచి ఇని ప్రత్యయం తీసుకున్నప్పుడు ఇని ప్రత్యయం తీసుకుని ఎస్సీ లోపం చేసుకుంటాం పుష్కరిన్ పద్మ శబ్దానికి ఆకారాంత లోపం చేస్తే పద్మిని అయిపోతుంది తర్వాత మనం సు తెచ్చుకొని ఉపదాకి దీర్ఘం చేసుకుని సులోపం నకార లోపం చేసుకుంటే పద్మిని పుష్కరిణి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట ఇక్కడ ఇనిలో ఉండే నకాలకి అట్పుప్వాంగం యవా ఏపీ ప్రకారంగా నత్వం వచ్చేస్తుంది అస్తు పుష్కరిణి పద్మిని వసు తౌలేయ అంటే చోటే తాలపుకు కేతే పుష్కరిణి అవును పద్మిని రెండు శబ్దాలు ఒక చిన్న చెరువు అర్థాన్ని చెప్పడం కొరకు వచ్చాయంట జిస్మే కమల్ ఖిలే హుయే అటువంటి చెరువు అటువంటి చిన్న సరస్సు లాంటిది అందులో కమల పుష్పాలు వికసించాయి అటువంటి సరస్సును ఇక్కడ పుష్కరిణి పద్మిని శబ్దంతో ప్రస్తావించబడ్డాయి అస్తు జీ చెప్పండి మహోదయ ఇక్కడ స్త్రీ ప్రత్యయం వస్తుంది మహోదయ ఇక్కడ రుణేభ్యో నీప్ వస్తుంది ఇక్కడ నకారాంతం పుష్కరిణి నది రుణేభ్యో నీప్ ఉంది కదా పుష్కరిణిలో ఇన్నంతం కాబట్టి పుష్కరిణి అప్పు తీసుకోవాలి పుష్కరిణి మూల ప్రాతిపదికం తీసుకుంటే పద్మిని మూల ప్రాతిపదికం తీసుకుంటే ఇన్నంత ప్రాతిపదికం కాబట్టి రిణ్యేభ్యో ఈ ప్రకారం వికారాంతస్య నకారాంతస్య
ప్రాతిపదికస్య స్త్రీలింగే నీ గీ ప్రత్యయం ప్రత్యయం భవతి. గీని వస్తుందా? నీపు గీప్ వస్తుంది. గీ ప్రత్యయం వస్తుంది. గీప్ కనుమల లోపం చేసుకుంటే ఈ మిగులుతుంది. అప్పుడు కలుపుకుంటే డైరెక్ట్ గా పుష్కరిణి వస్తుంది. తర్వాత సు తెలుసుకుంటాము. ఇంకెంతం కాబట్టి ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి దానికి మళ్ళీ అంగ్యాభ్యో దీర్ఘాస్య ప్రిక్తం హలి ప్రకారంగా ఎంత ఉత్తరస్య సు ఇత్యస్య లోపు భవతి. ఎంత ప్రాతిపదికం అని చెప్పి అక్కడ మళ్ళీ సులోపం అవుతున్నాడు. అప్పుడు పుష్కరిణి. అలాగే స్త్రీలింగ శబ్దం రూపొందపడుతుంది. అలాగే పద్మిని శబ్దం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఉత్తమం. రిజ్ఞేభ్యో గీ ప్రకారంగా గీప్ వస్తున్నాడు. రుకారాంతస్య నకారాంతస్య ప్రాతిపదికస్య స్త్రియాం గీ ప్రత్యయో భవతి. అస్తు. ఓకే, నెక్స్ట్ చూడండి. బలాదిభ్యో మధువన్యతరస్యం. బలాదిభ్య పంచమి విభక్తి బహువచనం, మతు ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి బలం ఆది ఏషాం తే బలాదయ తేభ్య బలాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి ఇనిహి తదస్య త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అన్నమాట. అర్థ బలం బలాదిభ్య ప్రాతిపదిక. బలాది గణ విశేషం. ఎందుకంటే బలం ఆది ఏషాం తే బలాదయ తేభ్య బలాదిభ్య అని విగ్రహవాక్యం చూశాం కాబట్టి ఇది బలాది గణ విశేషం కాబట్టి అందుకే బలాదిభ్య ప్రాతిపదికేభ్యో మతు ప్రత్యయో భవతి. బలాది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికముల చేత మతు ప్రత్యయం వస్తుంది. ఈ అర్థం వస్తుంది అన్యతరస్యం వికల్పంలో. అన్యతరస్యాం వికల్పంగా మతు ప్రత్యయం వస్తుందంట. అందుకే బలం అస్య అస్థితి బలవాన్ లేదా బలి, ఉత్సాహవాన్ ఉత్సాహి అంటే ఒకసారి మత్తు ప్రత్యయం వచ్చినప్పుడు బలవాన్ వస్తున్నాడు. ఒకసారి మత్తు ప్రత్యయం రాకుండా సామాన్య ఇని ప్రత్యయం వస్తుందన్నమాట. బలం అస్య స్థితి బలి ఇని ప్రత్యయం వచ్చింది కాబట్టి అప్పుడు బలి రూపం వస్తున్నాను. ఉత్సాహ శబ్దం చేత మత్తు ప్రత్యయం ఉత్సాహవాన్, ఇని ప్రత్యయం తెచ్చుకుని ఉత్సాహి. ఇక్కడ సామాన్యంగా సు తెచ్చుకొని శౌచ ప్రకారంగా దీర్ఘం చేసుకుంటాము. తర్వాత సులోపం నకార లోపం చేసుకుని ఉత్సాహి బలి అనే రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. పక్ష में ప్రకరణస్తు ऊपर से आने वाले इन्हीं प्रत्यय होगा. పైనుంచి ఇని ప్రత్యయం వస్తుంది అంటే అదే వస్తుంది అన్నమాట. అందుకే ఈ రకంగా రెండు రూపాలు మనకు కనిపిస్తున్నాయి. బలాది గణంలో ఉండే ప్రాతిపదికం చేత మనం మతు యొక్క అర్థంలో మనం ప్రాతిపదిక మతు ప్రత్యయం తెచ్చుకున్నాం. మతు ప్రత్యయం తెచ్చుకున్నామని వికల్పంగా తెచ్చుకున్నాం. అందుకే పక్షంలో ఇని ప్రత్యయం ద్వారా రెండు రూపాయలు సిద్ధించాయి. అస్తు. సంజ్ఞాయాం మన్మాభ్యాం. సంజ్ఞాయాం మన్మాభ్యాం. సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, మన్మాభ్యాం పంచమి విభక్తి ద్వివచనం. సమాసం వచ్చేసి మనుచ మశ్చ కలిపితే రెండింటిని మన్మౌ తాభ్యాం మన్మాభ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ఇనిహి తదస్యాస్త్యస్మిన్నితి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ చూడండి. సూత్రంలో ఉండే పదాలు తీసుకున్నాం. మన్నంతాత్ అంటే మన్ ప్రత్యాంతం, మన్నంతాత్ లేదా మా శబ్దాంతాత్. మన్నన్న అంతిమంలో ఉండాలి లేదా మా శబ్దాన్ని అంతిమంలో ఉండాలి. అటువంటి ప్రాతిపదికం. మన్నంతాత్ మా శబ్దాంతాచ్చ ప్రాతిపదికాత్ సంజ్ఞాయం విషయ సంజ్ఞార్థక సంజ్ఞా విషయం విద్యమానంగా ఉంటే సంజ్ఞాయాం విషయే మత్వర్థే ఇన్ని ప్రత్యయం. మతు యొక్క అర్థంలో ఇన్ని ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి ఒకటి ఉదాహరణ చూపిస్తున్నాం. మన్నంతాతకి ముందుగా ఉదాహరణలో ప్రతిమ విద్యతే అస్యాహ ప్రతిమిని లేదా దామిని. ప్రతిమా ప్రాతిపదిక ప్రతిమిని, దామా ప్రాతిపదికం చేత దామిని. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనము? మన్నంతాత్ ప్రథమిన్ శబ్దము, దామిన్ శబ్దం. ఇక్కడ ఇన్నంతా ఉందన్నమాట. సారీ మన్నంతా ఉండేది దామిన్, సారీ దామన్ శబ్దం. ప్రథమన్ శబ్దము, ప్రతిమన్ శబ్దము, దామన్ శబ్దం. దామన్ ప్రతిమన్ లో మన్నంతా అన్నమాట. మన్ ప్రత్యయం అంతిమంలో, మన్ శబ్దం అంతిమంలో ఉంది కాబట్టి మన్నంతాత్ ప్రాతిపదిక.
సో మన్నంత ప్రాతిపదికం కాబట్టి మనం ఇని ప్రత్యయం తెచ్చుకున్నాం మతుపు యొక్క అర్థంలో. సో ప్రతిమన్ దామన్. ఇప్పుడు ఇని ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఇని ప్రత్యయం ఇని మిగిలిందన్నమాట. అప్పుడు ప్రతిమన్ కదా, ప్రతిమనీన్ అయిపోయింది. దామనిక దామిన్ అలా వచ్చేసింది అన్నమాట. తర్వాత సు తెచ్చుకుంటాం, ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం సౌచ్య ప్రకారంగా. ఇప్పుడు దామిని ప్రతిమిని అలా వస్తుంది. అంతిమ నకారానికి కంటే ముందు సులోపం, తర్వాత నకార లోపం చేసుకుని ప్రతిమిని దామిని అనే రూపాలు సిద్ధిస్తాయి. ఇవి మన్నంతానికి ఉదాహరణలు మనం చూసాం. మా శబ్దాంతాత్, మకార అంతిమంలో ఉండే శబ్దం మా శబ్దాంత ప్రాతిపదికం చేత కూడా ఉదాహరణ ఎలా ఉంటాయంటే హోమో విద్యతే అస్యాహ హోమిని లేదా సోమిని. హోమో విద్యతే అస్యాహ హోమిని సోమిని. హోమో విద్యతే అస్యాహ హోమిని సోమిని. సో హోమ ప్రాతిపదికం మకారాంత, హోమ సోమ ప్రాతిపదికాలు. హోమ సోమ ప్రాతిపదిక మకారాంతాలు కాబట్టి హోమ సోమ మకారాంతాలు కాబట్టి ఆ మకారాంత ప్రాతిపదికం చేత ఇని ప్రత్యయం వచ్చిందన్నమాట. ఇని ప్రత్యయం వచ్చినప్పుడు హోమ ఇన్, సోమ ఇన్ అనుమతి లోపం చేసుకున్న తర్వాత ఎస్సి లోపం చేసుకుంటాం. హోమ్ ఇన్, సోమ్ ఇన్ కలిపితే హోమిన్ సోమిన్. తర్వాత సు ఉపదాకి దీర్ఘము శౌచ, తర్వాత సులోపం నకార లోపం చేసుకుంటే హోమిని సోమిని అనే రూపాలు సిద్ధిస్తాయి. దామిని అంటే విద్యుత్, ప్రతిమిని అంటే విస్తారవాలి, విస్తరింపజేసేది ఏదైనా కావచ్చు. హోమిని అంటే హోం కర్నే వాలి అంటే హోమం చేసేటువంటి వారు ఎవరైనా కావచ్చు. సోమిని సోమయజ్ఞం చేసేటువంటి వారు, సోమయజ్ఞ కర్నే వాలి అంటే సోమయజ్ఞం చేసేటువంటి వారు. ఈ రకంగా రెండు రూపాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మకారాంతానికి మన్నంతానికి రెండు ఉదాహరణలు మనకు భిన్న భిన్నంగా చూపించబడ్డాయి. జీ లక్ష్మి గారు, వరలక్ష్మి గారు. ఇక్కడ కూడా నస్తద్దితే టీ లోపం టీ లోపం చేశారా మన్నంతానికి? టీ లోపం మళ్ళా రున్నేభ్యో నీపు కూడా అన్నంతం కాబట్టి ఇక్కడ అన్నంతంగా చెప్పి చూపించుకోబడిందా హోమిని అంటే? ఎందుకంటే హోం కర్నే వాలి అంటే స్త్రీ విశేషం, స్త్రీలింగ విశేషం తీసుకోబడింది. ప్రతిమిని దామిని దామన్. ఇక్కడ అన్నంతం కాబట్టి మనకు రిణ్యేభ్యో గీ ప్రకారంగానే గీపు వచ్చేస్తుంది. అంతకంటే ముందు రిణ్యంతం కాబట్టి. అలాగే దామన్ ప్రతిమన్ ఇక్కడ ఇన్ వచ్చిన తర్వాత టీ లోపం నస్తద్దితే లోపం. అప్పుడు దామన్ లో అన్నంతం టీ భాగంలో అన్ని భాగం వెళ్ళిపోతుంది, దామ్ మిగులుతుంది. అలాగే ప్రతిమ్ మిగులుతుంది అన్నమాట. దాము ప్రతిమ్ మిగులుతుంది. తర్వాత ఇన్ని కలుపుకుంటే ప్రతిమిన్ దామిన్ అలా వచ్చేస్తుంది. ప్రతిమిన్ దామిన్. తర్వాత మిగిలిన ప్రక్రియ అంతా మనం చెప్పుకునే విధంగా ప్రతిమిన్ దామిన్. స్త్రీలింగం కదా, ఇక్కడ ఇన్నంతం కాబట్టి ఇది జ్ఞభ్యో గీప్ ప్రకారం గీప్ వస్తుంది కాబట్టి గీప్ కనుమతి లోపల ఈ మిగులుతుంది. అంతిమ నకారానికి ఈ కలుపుకుంటే ప్రతిమిని దామిని అలా వచ్చేస్తుంది. తర్వాత సు తెచ్చుకుని సుకి హల్గ్యాభ్యో దీర్ఘ శృతిశ ప్రిక్తం అనే ప్రకారం లోపం చేసుకుంటాం. అలాగే మా శబ్దాంతంతో కూడా హోమిని కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. హోమ ప్రాతిపదికం చేత ఇక్కడ మటుకు హోమిని దామిని ఇంకా టీ భాగం సామాన్యంగా ఆకారం లోపిస్తుందన్నమాట. టీ భాగం ఎందుకంటే నస్తతి అవసరం లేదు, ఏదో హోమిని సోమిని ప్రాతిపదికలు తీసుకున్నట్లయితే ఇన్ని భాగం లోపిస్తుందన్నమాట. కానీ హోమ శబ్దం అనుకుంటున్నా, ఇది హోమ సోమ, ఇది మూల శబ్దం హోమిని సోమిని ఇన్ని భాగం లోపిస్తుంది నస్తతి ప్రకారంగా. లేకపోతే మా శబ్దాంతం అంటున్నా కదా, కాబట్టి మకారాంతం తీసుకోవాలి. హోమ సోమ మకారాంత ప్రాతిపదికాలు కాబట్టి మనకు ఇక్కడ టీ భాగం సామాన్యంగా ఆకారం లోపిస్తుంది. అప్పుడు హోమ్ సోము
పక్కన ఇన్ని కలుపుకుంటే హోమిని సోమిని. తర్వాత స్త్రీలింగంలో గీప్ తెచ్చుకొని హోమిని సోమిని అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అయ్యోండి గురువు గారు, ఏంటండి? ఇక్కడ ఒకటి ఇది ఇచ్చారండి, ఒక విషయం ఇచ్చారు ఇక్కడ. ఏమనంటే ఈ హోమిని సోమిని అనేవి స్త్రియ ఇయం సంజ్ఞ అని ఇచ్చారండి. అంటే స్త్రీవాచక అంటే స్త్రీకి పేరు అంట. శ్రియ ఇయం సంధ్య అంటే ఇయం సంధ్య స్త్రియ అంటే స్త్రీకి ఈ సంధ్యావాచక శబ్దాలు హోమిని సోమి అనేటివి స్త్రీలింగ శబ్దాలు. అంటే వాళ్ళు ప్రాతిపదికనే అలా రాసుకున్నారనమాట. హోమః అస్తి యస్యాహ సా అని ఇచ్చారు. హోమః అస్తి యస్యాహ సా. హోమః అస్తి యస్యాహ ఎవరికైతే వారిని హోమిని సోమిని అలా డైరెక్ట్ గా తీసుకోవడమే స్త్రీ శబ్దం లాగా తీసేస్తారు. స్త్రీవాచక శబ్దం తీసుకున్నారు. అక్కడ విగ్రహం చూపించబడిందే. ఇక్కడ విగ్రహవాక్యం అలా ఇచ్చారండి. ఓకే, అప్పుడు అదే మన స్త్రీలింగం అలా చూపించినప్పుడు అలాగా అర్థం కూడా అలాగే తీసుకోబడుతున్నాం. అంటే ఇది కేవలం స్త్రీలింగంలోనే చెప్పుకోవాలి అని తీసుకోవాలండి మనము? ఏం లేదండి. ఈ దామిని ప్రతిమిని విని దాదాపుగా స్త్రీలింగంలో ఉంటాయి. హోమిని శోమిని కూడా శబ్దాలు అక్కడ అలాగే వస్తాయండి. స్త్రీవాచక శబ్దం గురువు గారు ఇక్కడ ప్రాతిపదికేమో హోమిన్ సోమిన్ అని ఉంటుంది. స్త్రీత్వ వివక్షలో నీపు పెట్టుకున్న తర్వాత అప్పుడు స్త్రీ గురించి చెప్తున్నప్పుడు సోమిని అని వస్తుంది. అలా కాకుండా ఒక పురుషుడు ఎవరైనా ఈ యజ్ఞం చేస్తున్నవాడు అయితే సోమి హోమి అని వస్తుందండి. ఓహో, అప్పుడు ఎలా పుల్లింగం తీసుకుంటే హోమి సోమి, స్త్రీవాచక శబ్దం అయినప్పుడు హోమిని సోమిని. ఓకే ఓకే, అంటే ప్రాతిపదిక రావడము హోమిన్ అనే వస్తుంది అనమాట. అంతే అండి, హోమిన్ అని వస్తుంది. ప్రతిమన్ హోమిన్ సోమిన్ ఇలాగే వస్తుంది. పేరు విషయంలో పేరు అంటే ఇక్కడ ఎందుకంటే మనకు మన్నంతా మా శబ్దాంతాచ అని చెప్పాం కదా, మకార శబ్దం. అప్పుడు అదే అప్పుడు మనకు పుల్లింగంలో శబ్దం తీసుకొని అప్పుడు ఆ సందర్భంలో ఇక్కడ వాడుకోవాలన్నమాట. అంటే యజ్ఞం చేసిన వాడు, ఇప్పుడు సోమి అని అంటే ఆ యజ్ఞం సోమ యజ్ఞం చేసిన వాడు పేరు. సోమిని అంటే ఆమె కూడాను చేసింది. ఇద్దరికి వర్తిస్తుంది, స్త్రీ పురుషులు ఇద్దరికే వర్తిస్తుంది. స్త్రీ అయితే నీప్ అంతే అంతే. ఇక్కడ మనము టిలోపము నస్తద్దితే ద్వారా చేసుకోవాలి అని ఇచ్చారు కదండి. అవును, ఎందుకంటే ఇది నకారాంత ప్రాతిపదిక కాబట్ట. అంతే కదా. ఇప్పుడు దామిన్ ఏంటది దామన్ సంజ్ఞ, దామన్ అన్నదే ప్రాతిపదిక అండి. ఫస్ట్ తల్లిపత్తే ఉంది కాబట్టి మనకు సామాన్యంగా ఇన్నంత అన్నంత ఉన్నంత ఉంటే ఖచ్చితంగా టీవా లోపం అవుతుందండి. అవునండి. అక్కడ నస్తదితే నకారాంతస్య ప్రాతిపదికస్య తద్దిత ప్రత్యయ ప్రత్యయ ఈ భాగస్య లోపభవతి. స్పష్టంగా వికల్పం రెండవది నకారాంతస్య భసంగతస్య టేర్లోపో భవతి తద్దితే పరతః. వాసు గారు, ఇక్కడ పృథ్వాదిభ్యః ఇమ్మనిజ్వా అనే సూత్రం చేత ఇమ్మనిచ్ ప్రత్యయం అయిందండి. ఇక్కడ అక్కడ ఒక కారిక కూడా ఇచ్చారండి. అనినాస్మన్ గ్రహణాంతవత చానర్థకేన చ తదంత విధిం ప్రయోజయంతి అని ఇచ్చారు. మీకు ఈ పారాగ్రాఫ్ కాస్తే నేను మీకు పిక్చర్ పంపిస్తాను, చూడండి. ఈ అన్నది మన్నంతం వచ్చి మాంతం గాని మాంత ఏమని దీంతో వచ్చిందని చెప్తున్నారండి. అది ప్రతిమన్ అదే అండి.
ఆ! అక్కడ మనకు ఆ! మూల ఆ! ధాతువు తీసుకొని అక్కడ ఆ! ఇమేజ్ ప్రత్యయం ద్వారా తెలుసుకున్నాం అన్నమాట. అవి విన్నంత అవునండి. ప్రాతిపదికాలు కాబట్టి మనకి ఇక్కడ టీ భాగాలు తెచ్చుకున్నాం. టీ భాగం ఆ! లోపల చేసుకున్నాం. మనం చెప్పుకున్నామండి ఆ సూత్రము. మూల ధాతువు ఇమని చేత ఆ! ఇమేజ్ ప్రత్యయం తీసుకొని మనకు అవును. ప్రతిమన్, హ్మ్. దాడిమన్ ఇటువంటి శబ్దాలు తయారవుతాయి. హ్మ్. పృథుమన్. అవునండి. మనం ఓకే. ఓకే. హ్మ్. కరెక్ట్. హ్మ్. ఓకే. సో, అందుకని ఇదొచ్చింది. ఓకే అండి. ఇప్పుడు క్లియర్ అయింది. అంటే నెక్స్ట్ ఇవి చూడండి. ఇవి డైరెక్ట్‌గా విశేషణంగా ఇలా స్త్రీత్వంలో ఎందుకు చెప్పుకున్నారు అనేది డౌట్ అన్నమాట. ఎక్కడ ఇలా డైరెక్ట్‌గా ఇవ్వలేదు కదండీ. ప్రాతిపదిక వరకొచ్చేసేసి తర్వాత స్త్రీత్వంలో ఇదొస్తుంది అని చెప్తారు కదా! ఆహ్, హ్మ్. మరి ఇక్కడ అలా సెపరేట్‌గా ఇచ్చారు అని నా డౌట్ అన్నమాట. ఇవి ఇలాగే చెప్పుకోవాలా ఏంటి అని నా డౌట్. సూత్రం చూడండి. సంజ్ఞాయాం మన్మాభ్యాం అని ఇచ్చారు అంతే కదా! పేరు విషయంలో మన్నంతము, మా మంతము. శబ్దాంతం. ఆ! హ్మ్. ఓకే. ఓకే. మకారాంతం. సూత్రార్థానుగుణంగా అంటే మకారాంతం ద్వారానే మనం తీసుకోవాలి. ఆ మకారాంతం ఎలా వచ్చిందంటే మనకి దానికి వ్యాఖ్యానం చేసుకొని చెప్పుకోవాలి. ఈ రకంగా చేసుకోండి. పుల్లింగులు మకారాంతంగా తీసుకుంటాం. స్త్రీలింగం ఓకే. అయితే హోమి అలాగే ఓకే. ఉంటాయి. హ్మ్. అలాగేనండి. పేర్లు కూడా మనం కూడా విన్నాం కదండీ! సోమయాజులు అలాంటివి. అంటే అసలు హ్మ్. ఇప్పుడైతే అలా పేర్లు అలా పెట్టుకుంటున్నారేమో గానీ పూర్వం సోమయాజిని, వాళ్ళ సోమయజ్ఞం హ్మ్. చేసిన వాళ్ళు. హ్మ్. పొరట్లో ఓకే. అంజీర్ అది తీసుకోవాలి రేపు వెళ్తే నీకు దీనికోసం వద్దు నీకు పని ఉంటే కదా. ఓకే. సరే అండి. డౌట్ క్లియర్ అయిపోయింది. ధన్యవాదాలు. ఓకే అండి. అస్తు. అది ఎందుకు అలా అనేది ఒక విశేషత ఎక్కడ ఉంటే తీసుకున్నట్టు అంజీర్ చేసిన బిందు పడిందో చూద్దాం. అవును. అలాగే. నెక్స్ట్ చూడండి 38వ సూత్రము. హ్మ్. కం శంభ్యాం కం శంభ్యాం బభయుస్ తీతుతయసః తీతుతయసః కం శంభ్యాం పంచమే విభక్తి ద్వివచనం బభయుస్ తీతుతయసః ప్రథమ విభక్తి బహువచనం. సమాసం వచ్చేసి కంచ కోతులు ఫ్లైట్లో శంచ వచ్చేస్తున్నట్టు కింద ఈ నుంచి రెండు కలిపిన కోతులు కం శమౌ ఇలా పట్టుకున్నట్టు వస్తుంది. కంచ శంచ కం శమౌ కంచ శంచ కం శమౌ తాభ్యాం కం శంభ్యాం ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. నెక్స్ట్ బబయుస్ తీతు తయసః అంటే బబష్ బశ్చ భశ్చ యుశ్చ తిశ్చ తుశ్చ తశ్చ యశ్చ ఇతి యసః. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి తదస్యాస్త్యస్మిన్ ఇతి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః కం శం ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం కం ప్రాతిపదికం శం ప్రాతిపదికం ఈ రెండు ప్రాతిపదికం చేత బ భ యుస్ తి తు త యస్ ఇత్యేతే సప్త ప్రత్యయాలు ఉన్నాయి మొత్తం. ఇత్యేతే సప్త ప్రత్యయాః భవంతి మత్వర్తే. ఈ కం శం అనే ప్రాతిపదికముల చేత ఈ బభయుస్ తితు తీతు తయస ఈ 7 ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తాయంట. వేటితో వస్తాయి? కం శం ప్రాతిపదికముల చేత. అందుకే కం అస్య లేదా కం అస్మిన్ వా విద్యతే. కంబః ఎప్పుడు బా ప్రత్యయం వచ్చినప్పుడు, లేదా శంభః ఒట్టు భా వచ్చినప్పుడు కంభః శంభః. యుస్ ప్రత్యయం వచ్చినప్పుడు కం యుః శంయుః. తి ప్రత్యయం వచ్చినప్పుడు కంతిః శంతిః. అంటే కం ప్రాతిపదికం కంతిః శంతిః. అలాగే తుహు ప్రాతిపదిక తు ప్రత్యయం వచ్చినప్పుడు కంతుః శంతుః. తా ప్రత్యయం బబయుస్ తీతు తయసః కదా. తా ప్రత్యయం వచ్చినప్పుడు కంతః శంతః. యుస్ వచ్చినప్పుడు కం యుస్ శం యుస్. అంతిమ సకాలానికి ఋతు విషయం చేసుకుని కం యః శం యః అనే రూపాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ యుస్సు తథా యస్ మే సకారము క్షితిజ
ఇక్కడ స్థితిచ ప్రకారంగా సకారం అయితే ఉందో యుస్మే ఆరు యస్మే స్థితిచ అనే సూత్రం ప్రకారంగా పదసంధ్య చేయడం కొరకు ఇక్కడ సకారం ఇత్సంధ్య చెప్పబడిందంట. అంటే యుస్లో ఉండే సకారము ఇత్సంధ్యకు వర్ణం అన్నమాట. అంటే పదసంధ్య కొరకే ఇక్కడ సకారం ఇత్సంధ్య చేయబడింది అన్నమాట. సకార ఇత్ యశిత్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ కేవలం కమ్ యు శం యు తర్వాత శుద్ధించుకొని ఋతు విసర్గం చేసుకుంటాము. ఇక్కడ మాత్రము యుస్లో ఉండేటువంటి ఎస్లో ఉండే సకారము పదసంధ్యకు స్థితి అంటే భాసంధ్యని బాధించి పదసంధ్య కొరకు ఇక్కడ పెట్టబడింది అన్నమాట. సో పదసంధ్య హోకర్ పదసంధ్య కావడం మౌనుస్వార పదాంతస్య మకారస్య అనుస్వారాదేశో భవతి. పదసంధ్య ఉంది కాబట్టి పదాంత మకారానికి అనుస్వార ఆదేశం వచ్చిందన్నమాట. అందుకే కమ్లో ఉండేటువంటి మకారానికి అనుస్వారం వచ్చింది. కమ్ యుహు షం యుహు అన్నిట్లో మనం పైన బింది వచ్చేసింది అన్నమాట. ఆ బింది వచ్చిన తర్వాత అనుస్వారస్య ఏ పదసవర్ణ ప్రకారంగా పదసవర్ణం కూడా చేసుకుంటున్నా కమ్ యహ షం యహ అలా ఉండాలి మామూలుగా అయితే. కానీ అక్కడ పరిపాటి నశించింది కాబట్టి మనం ఇక్కడ అనుస్వారం అనుస్వార ఏ పదసవర్ణం చేసుకోలేమంట. కానీ చేసుకుంటే ఇలా ఉంటాయి కమ్ కమ్ యహ షం యహ అలా పలకాలన్నమాట. అలాగే కంతి శంతి మేభి మకారానికి అనుస్వారం తర్వాత పదస్వరం చేసుకుంటే కంతి అయిపోయింది అక్కడ. కంలోని మకారము నకారంగా మారిపోయి పదస్వరం చేసుకున్నప్పుడు కంతి శంతి అనే రూపాలు మనకు సిద్ధించాయన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే గురుగారు ఇక్కడ ఒక చిన్న సంశయం అండి. ఈ ఎకార వకారాలకి అనునాసిక వర్ణాలు కూడా ఉన్నాయి కదండి. అనునాసిక ఎకారము అనునాసిక వకారం ఇప్పుడైతే వాడట్లేదేమో, కానీ ఉంది కాబట్టి పరసవర్ణము అన్నప్పుడు అవే రావాలి కదండి వికల్పంగా. పరసవర్ణం ఇక్కడేముంది? ఇక్కడ అనుస్వారస్య ఏ పరసవర్ణ అన్నారు కదా, కమ్ యు అని ఉండే పరసవర్ణం యకారానికి పూర్వంగా ఉన్న అనుస్వార స్థానంలో పరసవర్ణం రావాలి అంటే దాని యొక్క అనుస్వారం ఉంది కదండి. యకారానికి అనుస్వార వర్ణం ఉంది కదండి. అందుకే ఏకాస్వ కయ్య శయ్య వచ్చాయి కదా. అదే అదే కదండి. యకార ఇక్కడ మన పక్కన తకారం కాబట్టి దానికి అనుస్వారం తవర్గం యొక్క పంచమాక్షం నకారం కదా. అవునండి. అందుకే నకారం కంతి శంతి అని వచ్చేసి. అవునండి, అర్థమైందండి గురువు గారు. ఓకే. తుంది వలి వటేర్భః తుంది వలి వటేర్భః పదవి భాగం వచ్చేసి తుంది వలి వటేర్భః ఇదంతా ఒకే పదం తీసుకున్నాము. వటేర్భః అని తుంది వలి వటేహి ఇంతవరకు ఒక పదం. పంచమి భక్తి ఏకవచనం, భః ప్రథమ భక్తి ఏకవచనం, భా ప్రథమం తీసుకున్నాం. సో పదవి భాగ సమాసం వచ్చేసి ఈ సమస్త పదానికి విగ్రహ వాక్య రూపాలు చూసినట్లయితే తుందిశ్చ వలిశ్చ వటిశ్చ ఇది తుంది వలి వటం తుంది వలి వటం తస్మా తుంది వలి వట తుంది వలి వటేహి తుంది వలి వటేహి ఇది సమాహార ద్వంద్వ సమాసం. తుందిశ్చ వలిశ్చ వటిశ్చ తుంది వలి వటిహి తస్మా తుంది వలి వటేహి అలా వస్తుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తదస్యాస్మిన్నితి తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తుంది వలి వటి ఇత్యేతేభ్యః ప్రాతిపదికేభ్యో భః ప్రత్యయో భవతి మత్వర్తే భా ప్రత్యయం వస్తుంది మతుపు యొక్క అర్థంలో. తుంది వలి వటి ఈ రెండు ప్రాతిపదికముల చేత భా ప్రత్యయం వస్తుంది. ఏ అర్థం? మతు ప్రత్యయంలో. అందుకే ఉదాహరణలు కూడా అదే విధంగా ఇవ్వబడ్డాయి. తుందిభః వలిభః వటిభః తుంది ప్రాతిపదికం చేత భా ప్రత్యయం తీసుకుని తుందిభ అయిపోయింది. వలి ప్రాతిపదికం వలిభ, వటి ప్రాతిపదికం చేత వటిభ. తర్వాత అన్నిట్లకు తెలుసుకుని ఋతు విసర్గం చేసుకుంటే తుందిభః వలిభః వటిభః అనే రూపాలు సిద్ధిస్తాయి. తుందిభః అంటే బడే పేటు వాళ్ళ అంటే పెద్ద పొట్ట కలిగిన వ్యక్తి. వలిభః అంటే చర్మం మీద ముఖం మీద మడతలు పడినటువంటి ముసలి వాళ్ళు ఉంటారా, చర్మం అంతా
మడతలు పడి ఉంటుందట. వలిబహ అంటామట, మడతలు పడినటువంటి ముసలి వారిని. వటిబహ అంటే మోదక్ వాల. వటిబహ అంటే మోదకంతో లడ్డూతో యుక్తమైనటువంటి వాడు. వటిబహ అంటామంట అతన్ని. వటిబహ అంటే లడ్డు కలిగిన వాడు, లడ్లతో ఉన్నవాడు ఏదైనా కావచ్చు. ఈ రకంగా మోదకంతో యుక్తమైన వాడు. ఈ రకంగా మనకు సూత్రంలో ఉండేటువంటి ప్రాతిపదిక నుంచి భావ తెలుసుకుంటే ఈ రకంగా ఈ కేవలం కలిపి రాసేసాం. తుందిబహ, వలిబహ, వటిబహ అనే రూపాలు మనకు సిద్ధించాయి. నెక్స్ట్ అంతిమ సూత్రము ఈ పాదానికి అహం శుభమోర్ యుస్. అహం శుభమోర్ యుస్. అహం శుభమోహో షష్ఠి విభక్తి ద్వివచనం, యుస్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి అహం చ శుభం చ. అహం అహం చ శుభం చ. అహం శుభం తాభ్యం అహం అహం చ శుభమశ్చ. అహం శుభమౌ తయోః అహం శుభమయోః. అహం శుభమోః. అహం చ శుభం చ అహం శుభం తయోః అహం శుభమోః అలా వచ్చేస్తాయి. ఇక్కడ ఓస్ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే అహం చ శుభం చ అనే ప్రాతిపదికలు తీసుకున్నామాట. అస్తు ఇత్యత్ర ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి తస్యాత్యస్మిన్నితి తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అహం శుభం ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం మత్వర్తే మతు ప్రత్యయం యొక్క అర్థంలో యుస్ ప్రత్యయో భవతి. సూత్రం చెప్తుంది అహం శుభమోర్ యుస్. అహం శుభం ఈ రెండు ప్రాతిపదికముల చేత యుస్ ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? మతు ప్రత్యయం మత్వర్థంలో, మతు ప్రత్యయం యొక్క అర్థంలో వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అహం ప్రాతిపదికం చేత యుస్ తెచ్చుకుంటే అహం యుస్ కలిపితే అహం యుస్ వచ్చిందన్నమాట. అంతిమ సకాలం విషయం చేసుకుంటే అహం యుహు. అలాగే శుభం యుస్, శుభం యుహు, శుభం యుస్ అంతిమ సకాలం విషయం చేసి శుభం యుహు అలా వచ్చేసింది అన్నమాట. ఇక్కడ అహం యుహు, శుభం యుహు. ఇక్కడ అహం యుక ముందుగా గమండి, శుభం యుక కళ్యాణ్ వాల. అహం యు అంటే అహంకారంతో యుక్తమైనటువంటి అహంకారి వ్యక్తి అని. గమండి అహంకారి. శుభం యు అంటే కళ్యాణం చేసేటువంటి వాడు, కళ్యాణ్ వాల అందరికీ కళ్యాణం చేసేటువంటి వాడు, కళ్యాణయుక్తమైనటువంటి వాడు. ఇలాంటి అర్థం తీసుకుంటాము. పూర్వ స్థితిచ సే పదసంజయ ఒకర్ అనుస్వారాది హుయే. ఇక్కడ స్థితిచ ప్రకారం పదసంజయ కావడం, భాషంజయ బాధించి పదసంజయ కావడం వలన మనకు అనుస్వారాది ఇవన్నీ వచ్చేసాయన్నమాట. అంటే ఇక్కడ అహం యుహు, అహంలో మకారాంతం తీసుకున్నట్లయితే అక్కడ అనుస్వారం ఎలా వచ్చిందంటే స్థితిచ ప్రకారంగా పదసంజయ ఉంది కాబట్టి మనకు అనుస్వారాదేశం వచ్చింది. మోనుస్వార పదాంతస్య మకారస్య అనుస్వారాదేశం భవతి. అందుకే అహంలో హకారం పైన మకారం అనుస్వారం బింది కనిపిస్తున్నాడు. మకరం అనుస్వారంగా కనిపిస్తుంది, బిందిగా కనిపిస్తున్నాడు. అలాగే శుభం యులో కూడా క్షితిజ యొక్క ప్రయోజనం పదసంజయ కావడం చేత అనుస్వారాది కార్యములు ఇక్కడ జరిగాయన్నమాట. అందుకే అహం యుహు, శుభం యుహు అనే రూపాలు మనకు సిద్ధించాయి. అస్తు ఈ రకంగా అయితే ద్వితీయ పాదం ఇక్కడ మనకు సంపన్నమవుతుంది. అస్తు ఈ రకంగా ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ పాదం ఇక్కడ మనకు సమాప్తం అవుతుంది. నెక్స్ట్ 3వ పాదం అనేది రేపు చూద్దాం. ఇప్పుడు ఇందులో ఎవరికైనా ఇంకేమైనా సందేహాలు ఏమైనా నూతన విచారం ఉంటూ కూడా వ్యక్తం చేయొచ్చు, ఏదైనా విశేషమైన వార్త ఉంటూ కూడా చెప్పొచ్చు. అస్తు తర్హి శాంతిపాఠः. సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। नमस्कारः। नमस्ते महोदय। नमस्ते आचार्य। नमस्ते। नमस्कार।